హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈ ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన ఛానల్కి కర్మ విపాక ధ్యానం చేయించడానికి సీనియర్ పిరుడు మాస్టర్ గారైన పద్మావతి గారు తెనాలి నుంచి వచ్చారు. మేడంని సాధారణంగా ఆహ్వానించుకుందాం. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నేను ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఈ జూమ్ క్లాస్లో పార్టిసిపేట్ అయిన దివ్యాత్మ స్వరూపులకు, అలాగే యూట్యూబ్లో వీక్షిస్తున్న ఆత్మలందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే నాకు ఈ కర్మ విపాక ధ్యానాన్ని చేయించడానికి అవకాశం ఇచ్చిన శివమహాదేవుడికి, సమస్త శివగణాలందరికీ, పరమ గురుమండలి అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఫర్ యూ ఛానల్ అయిన సరిత మేడం గారికి, సతీష్ అవునా, సతీష్ అండి, సతీష్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ముందుగా అందరూ కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుందాం మాస్టర్స్. చేతులు రెండు వేళ్లల్లో పెట్టుకొని కూర్చోండి. కాళ్ళు రెండు కూడా క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. ఏ దేవతా స్వరూపాన్ని కానీ, ఏ దైవ నామస్మరణ కానీ చేయరాదు మాస్టర్స్. ప్రశాంతంగా ఎటువంటి ఆలోచన లేకుండా ధ్యానంలో కూర్చుందాం. ఎవరికి అనుకూలమైన స్థలాన్ని వారు ఎంచుకోండి. నేల మీద కానీ, మంచం మీద కానీ, సోఫా, నేల, కుర్చీ, ఏ ప్లేస్ అయినా సరే మీకు అనుకూలమైన సుఖవంతమైన ప్రదేశాన్ని ఎంచుకొని కదలకుండా కూర్చోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. మన శ్వాసే మన గురువు. చిత్తవృత్తి నిరోధ నిర్విషయం మనః. ఎటువంటి ఆలోచనలు చేయరాదు మాస్టర్స్. ఎన్నెన్నో ఆలోచనలు వస్తూనే ఉంటాయి. అన్నింటినీ కూడా కట్ చేసేద్దాం. మరి మన అందరి కర్మలు కూడా మన యొక్క చక్రాల్లో స్థాపితమై ఉంటుంది. మనము ఆనాపానసతి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఆనా అంటే ఉచ్ఛ్వాస, పాన అంటే నిశ్వాస, సతి అంటే కూడుకోవటం. ఉచ్ఛ్వాస నిశ్వాసలతో కూడుకొని మనం ధ్యానం చేస్తున్నాం. ఆ ధ్యానంలో మనకి మూలాధారం నుండి సహస్రారం వరకు మనలోని ఉన్న మన చక్రాల్లోని ఎన్నో కర్మలను మనం తొలగించుకోబడుతున్నాం. ధ్యానం ద్వారా దగ్ధం చేసుకోబడుతున్నాం. తద్వారా మనకు సహస్రారమందు విశ్వమయ ప్రాణశక్తి మనమందరికీ దివ్యధారలాగా ప్రసరిస్తూ ఉంది మాస్టర్స్. వర్షంలా కురుస్తూ ఉంది. మనం అందరం కూడా ఈ యొక్క విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించుకుందాం. తద్వారా దివ్య దృష్టి ఉత్తేజితమవుతుంది. తద్వారా
ఆస్ట్రల్ ట్రావెల్స్ కూడా జరుగుతాయి మాస్టర్స్. తద్వారా మనకు చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. మనందరి కర్మలను తొలగించుకొని, మన చక్రాల్లో ఉన్న మలినాలను తొలగించుకొని, విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మనకు మనసంతా గూడా ప్రశాంతంగా తయారవుతుంది. చిత్తవృత్తి నిరోధం జరుగుతుంది. ఎటువంటి ఆలోచన లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాము. అందరం కూడా ఎరుకలో ఉందాం మాస్టర్స్. మరి మనం ధ్యానంలోకి ఈ రోజున సమస్త శివగణాలను, ఆ శివమహాదేవుడను, మరి పరమశక్తివంతురాలైన పార్వతీదేవి మాతను ఆహ్వానించుకుంటున్నాం. అలాగే మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా ఆహ్వానించుకుంటున్నాం. మరి మన యొక్క సమస్త గురుమండలిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. సదానంద యోగి గారు, మహావతార్ బాబా గారు, 12 స్టార్ మాస్టర్స్ అందరినీ, క్రిస్టల్ పిరమిడ్స్ను, గోల్డెన్ పిరమిడ్స్ను అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. ఆ యొక్క పిరమిడ్ శక్తి యొక్క చైతన్యాన్ని మనం ఆహ్వానించుకొని, ఆ పిరమిడ్ల కింద ధ్యానం చేస్తున్నట్లుగా భావిద్దాం మాస్టర్స్. మన భావనే మనకు సృష్టి. యద్భావం తద్భవతి అన్నారు కదా శ్రీకృష్ణుల వారు. మనం ఏది భావిస్తే అదే జరుగుతుంది అని మనం భావిద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు మాస్టర్స్. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. మనం మనందరి జీవితాల్లోనూ ఎన్నో కష్ట నష్టాలను, ఆర్థిక సమస్యలను, సంబంధ బాంధవ్యాలను, వాటి వల్ల సతమతమవుతూ ఉంటాం. మనం మరి వాటి నుండి బయటపడాలంటే మనకి కర్మ విపాక ధ్యానం ద్వారా అన్ని కర్మలను దగ్ధం చేసుకొని, మనం ఏదైతే కష్ట నష్టాలు అన్నీ చెప్పుకున్నామో అన్ని కర్మల నుండి కూడా మనం దగ్ధం చేసుకొని విముక్తులవుతున్నాం మాస్టర్స్. అందరం మన కర్మలన్నింటినీ తొలగించుకున్నామని సహృదయంతో భావిద్దాం. మన భావనే మనకు సృష్టి. ప్రతిరోజు మనం కర్మ విపాక ధ్యానం చేసుకుంటున్నాం మై డియర్ మాస్టర్స్. ప్రతి ఒక్కళ్ళు సహృదయంతో మన యొక్క కర్మలన్నింటినీ దగ్ధం చేసుకుంటున్నామన్న భావనని మనసారా హృదయంతో భావించండి మాస్టర్స్. మనందరం కూడా తెలిసి తెలియక ఎన్నో తప్పుల్ని చేసి ఉంటాం మాస్టర్స్. అన్నిటినీ కూడా మనం ఈ కర్మ విపాక ధ్యానంలో విదళించుకుందాం, దగ్ధం చేసుకుందాం. అందరికీ కూడా మనం క్షమాపణ ద్వారా వాళ్ళని మనం క్షమించటం, మనం వారిని క్షమించాలి, వారు మనల్ని క్షమించాలి. ఈ యొక్క క్షమాగుణం ద్వారా ఎంతో పరివర్తన చెందుతాం. పరివర్తన చెంది మన యొక్క కర్మలన్నింటినీ కూడా కర్మ విభాగ ధ్యానంలో
దగ్ధం చేసుకుందామని భావిద్దాం. దగ్ధం కాబడుతున్నాయి. మనం 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు చెప్పిన ఆనాపానసతి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలనే గమనిద్దాం. మన శ్వాసే మన గురువు. ధ్యానం అంటేనే శ్వాస మీద ధ్యాస. శ్వాస అనేది ఏ కులానికి, ఏ మతానికి కూడా చెందినది కాదు. శ్వాసించే ప్రతి ఒక్కరూ కూడా ధ్యానం చేయవచ్చు. ఊర్ధ్వవిష్టిర్మహాశాంతం క్రియాయోగ ప్రదీపకం యోగనిష్ఠిర్మహాశాంతం బాబాజీ నమామ్యహం. మనకి ఈ మంత్రం మనకు బాబా మహావతార్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. వారికి ఎంతో కృతజ్ఞతలు. మహాశక్తివంతమైన పిరమిడ్స్, క్రిస్టల్ పిరమిడ్స్, ఆస్ట్రల్ పిరమిడ్స్, యూనివర్సల్ మాస్టర్స్ ని ఆహ్వానించుకుందాం. యూనివర్సల్ ఆస్ట్రల్ మాస్టర్స్ ని, ఆపరేషన్ థియేటర్ ని, బ్లడ్ బాంక్ ని ఆహ్వానించుకుందాం. ఆస్ట్రల్ ఆయుర్వేద వనాలను, మూలికలను, ఆయుర్వేద మాస్టర్ చరకుడుని, ధన్వంతరిని, అశ్విని దేవతల్ని కూడా మనందరం ఆహ్వానించుకుందాం మాస్టర్స్. వారి అందరూ కూడా మనతో పాటు ధ్యానం చేయటం కోసం వచ్చి ఉన్నారు మై డియర్ ఫ్రెండ్స్. మనం అందరం కూడా వారితో కలిసి ధ్యానంలో నిమగ్నమై ఉందాం. మన యొక్క కర్మలని దగ్ధం చేసుకుందాం మాస్టర్స్. మరి మీ పూర్ణాత్మను, మీ కుటుంబ సభ్యులను, మీ స్నేహితులను ఆహ్వానించండి. కొద్దిసేపు మన చుట్టుపక్కల వాళ్ళను, స్నేహితులను, మన కుటుంబ సభ్యులను, భర్త, భార్య, పిల్లలను, వాతావరణాన్ని కొద్దిసేపు మన కోసం మనం మర్చిపోదాం మాస్టర్స్. అందరం కూడా ధ్యానంలో నిమగ్నమవుదాం. ఎటువంటి ఆలోచనలు చేయరాదు. ఆలోచనలు వస్తూ ఉంటే మాస్టర్స్ కట్ చేస్తూ ఉందాం. మన మనస్సును కొద్దిసేపు ఆఫ్ చేస్తేనే మనకి భగవంతుని శక్తి అర్థమవుతుంది మాస్టర్స్. ఈ విధంగా చెప్పుకుందాం. నేను ఆధ్యాత్మిక ఉన్నత స్థితికి చేరుకోవాలని, నా ద్వారా ఈ ప్రపంచమంతా కూడా జ్ఞానము, ఆత్మజ్ఞానము అందాలి అని, నా జీవితం ప్రశాంతంగా, ఆనందమయంగా సాగిపోవాలి అని, మరి పత్రిజీ గారి ద్వారా బాబావతార్ గారి సమక్షంలో మనం వారి యొక్క శక్తి తరంగాలను ఆహ్వానించుకొని వారందరి సమక్షంలో ధ్యానంలో నిమగ్నమవుతున్నాం మాస్టర్స్. పరమ గురుమండలి యొక్క ఆరాతో మనం కనెక్ట్ అయి ఉన్నాం.
నా హృదయంలో ఉన్న సంపూర్ణమైన అంతర్శక్తి ద్వారా భయము, బాధ, దుఃఖము, ప్రతికూల ఆలోచనలు, సరికాని నమ్మకాలు, అజ్ఞానం, ఆత్మ మూలం నుండి ఏకా ఏ కారణానికి సంబంధించిన, ఏ కర్మకి సంబంధించిన అయినా కూడా సంపూర్ణంగా, శాశ్వతంగా తొలగిపోయి ధ్యానం ద్వారా పంచభూతాలలో కలిసిపోతున్నాం మాస్టర్స్. మరి మన ధ్యానంలో మనం ఏవైతే మనం పోగొట్టుకోవాల్సినవి ఉన్నాయో, ఆ కర్మలన్నింటినీ కూడా, ఆ మనోభావాలన్నింటినీ కూడా మనం కర్మ విభాగ ధ్యానంలో దగ్ధం చేసుకుంటున్నాం మాస్టర్స్. నా తల మీద ఆస్ట్రల్ సాల్ట్ పిరమిడ్ రావాలి. వచ్చిందని భావించుకుందాం మాస్టర్స్. నా సహస్రారంలోని నెగెటివ్స్ ప్రక్షాళన అవ్వబడుతున్నాయి. ఇక్కడ ఉన్న ఎనర్జీ అంతా కూడా నా యొక్క అణువణువున, కణకణమున నిండుకుంటూ ఉంటుంది. మరి ఈ ఆత్మ ఎన్నో జన్మల నుండి ఎన్నో శరీరాలను ధరిస్తూ వస్తూ ఉంది. ఆయా జన్మలలో, ఆయా పరిస్థితుల నుండి తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేసి ఉంటాం కదా మై డియర్ ఫ్రెండ్స్. మరి ఆ పొరపాట్లే మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాం మరి. మరి ప్రతి తప్పుకి కూడా ఫలితం ఉంటుంది కదా! ప్రతి ఒప్పుకి అలాగే ఫలితం ఉంటుంది. అందువల్ల మనం తప్పులు చేస్తూ ఉన్నాం కాబట్టి, ఆ తప్పుల్ని ప్రక్షాళన చేసుకుంటూ కర్మ విపాకం చేసుకుందాం మాస్టర్స్. మరి మనకు క్షమాపణ గుణం అనేది ఎంతో ముఖ్యం. మరి మనం అందరినీ ఎంతో తెలిసి తెలియక బాధలు పెట్టి ఉంటాం. మనము కూడా పడి ఉంటాం. పెట్టబడి ఉంటాం. అందువల్ల మనం క్షమాపణ మార్గం ద్వారా మనం ఎవరినైతే బాధపెట్టి ఉంటామో వారందరికీ కూడా క్షమాపణ చెప్పుకుందాం మాస్టర్స్. మరి ఈ ఆత్మ అప్పటి నుండి ఆత్మకు సంబంధించిన, మరి వంశాలకు సంబంధించిన, మరి క్రిమి కీటకాలకు సంబంధించిన ఖనిజాలకు కానీ, పశుపక్షాదులు కానీ, జంతు జాలాలు కానీ, మరి వృక్ష జాతిని కానీ, సముద్ర తీరాలలో ఉన్న జీవులను కానీ, మానవులను కానీ బాధించి ఉంటే, దుఃఖపెట్టి ఉంటే, వారి ఆధ్యాత్మిక అభివృద్ధికి అడ్డుపడి ఉంటే కనుక మరి ఆత్మస్వరూపులందరూ ఇక్కడికి వచ్చి, ఇక్కడ ఉన్న ఆస్ట్రల్ మాస్టర్స్ సహాయ సహకారాలతో ధ్యానం చేసి, నేను చేసిన తప్పులను క్షమించి, అందరం విడుదల కావాలి అని మనసారా హృదయంతో మనం కోరుకుందాం మాస్టర్స్. మరి ఎన్నో జీవాలను, పశుపక్షాదులను, మానవులను మనం హింసించి ఉన్నాం కదా! మరి ఆ కర్మలన్నింటినీ కూడా మనం మిదిలించుకోవాలి కదా! అందువల్ల కర్మ విపాక ధ్యానంలో అందరం కూడా దగ్ధం చేసుకుందాం. నీవు నీ తప్పులని అంగీకరించాలి మాస్టర్స్. నీవు చేసిన తప్పులను సమర్థించుకోకుండా నేనేమీ చేయలేదు, నా తప్పు లేదు, నా వల్ల ఇది కాలేదు అని కాకుండా, నీవు చేసిన తప్పుల్ని నువ్వు మనసారా ఒప్పుకోగలిగితే గనక నీకు క్షమాభిక్ష జరుగుతుంది. లేదంటే ఆ ఒప్పుకోని గుణం లేకపోతే, ఆ అంగీకార గుణం లేకపోతే, మీరు మరింత కర్మలను కూడా ప్రోగు చేసుకోవడం జరుగుతుంది. అందువల్ల మనం నిస్వార్థంగా ఉందాము. అంగీకార గుణాల్ని పెంపొందించుకుందాం మాస్టర్స్.
అంగీకార గుణము, క్షమాపణ గుణం అనేది ఎంతో శక్తివంతమైనవి. ఆ శక్తివంతమైన గుణాలను మనం అందరం గూడా స్వీకరించుకుందాం. తద్వారా ఈ విశ్వ కళ్యాణంలో నా వంతు సంపాదన ఉంటుంది. అందుకే జన్మ తీసుకున్నాను. తద్వారా ఎన్నో కర్మలను తొలగించడానికి ఆనందంగా ఎదురుచూస్తున్నాను. ఎవరికైతే నా వల్ల సహాయ సహకారాలు నా యొక్క సంపాదన ద్వారా ఉన్నాయో వారికి సహాయం చేసి నేను నాలో ఉన్న కర్మలన్నింటినీ గూడా దగ్ధం చేసుకుంటున్నాను మాస్టర్స్. మరి క్షమించటం అంటే మన అందరిలో కూడా క్షమాపణ గుణం అనేది సహజంగానే ఉంది మాస్టర్స్. సహజంగానే క్షమాపణ గుణము, ప్రేమతత్వం ఉందని మనం అందరం అర్థం చేసుకోవాలి. మరి ఆత్మ గత జన్మల నుండి పోగువేసుకున్న కర్మలన్నింటినీ కూడా మనం దగ్ధం చేసుకుంటున్నాం మాస్టర్స్. మనలో ఎంతో అద్భుతమైన పరమాత్మ నివసించి ఉన్నాడు. కానీ మనం దాన్ని గుర్తించక మనల్ని ఎవరు గమనించటం లేదు అని ఒక భావనతో మనం ఎన్నో తప్పులు చేసి కర్మల్ని ప్రోగు చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి మనం ఆ కర్మల్ని ప్రోగు చేసుకుంటూ ఉన్న కొద్దీ దగ్ధం చేసుకుంటున్నాం, కర్మల్ని ప్రోగేసుకుంటున్నాం. దగ్ధం చేసుకుంటున్నాం, కర్మల్ని ప్రోగు వేసుకుంటున్నాం. ఈ యొక్క పరిణామ క్రమం జరగటం వల్ల పునరపి మరణం, పునరపి జననం జరుగుతూనే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మరి అది మనకి అవసరమా? ఎంత మాత్రమూ అవసరం లేదు. అందువల్ల మనం కర్మల్ని దగ్ధం చేసుకోవడం ద్వారా మనలో పరివర్తన తీసుకొచ్చుకొని ఎటువంటి కర్మల్ని ప్రోగువేసుకోకుండా ఎరుగుతూ ఉందాం. ప్రతి విషయాన్ని, ప్రతి మాటను, మన వాక్క్షేత్రాన్ని, మన కార్యక్షేత్రాన్ని, మన భావనా క్షేత్రాన్ని, మన యొక్క చేష్టా క్షేత్రాన్ని కూడా ఎంతో గమనించుకుంటూ ఉందాం మాస్టర్స్. తద్వారా మనం కొత్తగా కర్మల్ని ఏర్పరచుకోకుండా జాగరూకతలో ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆయుర్వేద మాస్టర్స్‌ని, సుశ్రుతుని, చరకుడుని ఆహ్వానించుకుందాం. ఆస్టిన్ ఆయుర్వేద వనాల్ని కూడా ఆహ్వానించుకుందాం. మరి ఆయుర్వేద మూలికల్లోని ధాతువులు మన అణువణువున, కణకణమున నిండి నాలో ఉన్న బ్లాక్స్ అన్నింటినీ కూడా దగ్ధం చేసుకుంటున్నాం అని మనం సహృదయంతో భావిద్దాం మాస్టర్స్. సహృదయంతో భావిస్తే మనకి ఎన్నో సువాసనలు ఇస్తూ ఉంటాయి. అంటే మన చుట్టూతా గూడా ఎంతోమంది మాస్టర్స్ ఉన్నారని భావించుకుందాము. మన భావనే మన సృష్టి. యద్భావం తద్భవతి అన్నారు కదా శ్రీకృష్ణ వారు. మరి మనం ఆర్కిటోరియన్స్‌ని ఆహ్వానించుకుంటున్నాం.
మనం హృదయంతో పిలిస్తే ఎటువంటి మాస్టర్ అయినా, ఏ మాస్టర్స్ అయినా కూడా మనకి హీలింగ్ చేయటానికి మన యొక్క హృదయపూర్వకంగా స్వాగతం ఇస్తే వారు వస్తూ ఉంటారు. మనం వారి ద్వారా మనలో ఉన్న సరికాని గుణాలు, సరికాని కార్యాలు, సరికాని కర్మలు ఏవైతే ఉన్నాయో మనం దగ్ధం చేసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. మనకి అందరూ మాస్టర్స్, హాస్టల్ మాస్టర్స్, సకలపు గురుమండలి అందరూ కూడా ఎన్నెన్నో ఎంతమంది మాస్టర్సో ఉన్నారు మనందరికి సహాయం చేయటానికి. ఏంజిల్ మాస్టర్స్, 12 స్టార్ మాస్టర్స్ అందరూ ఎందరో ఉన్నారు. మనమందరం ఆహ్వానించుకోవడమే మనం చేయవలసింది. వారందరూ కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మనకు సహాయం చేయటానికి. మనం కర్మలను ప్రోగు వేసుకోకుండా, జ్ఞానాన్ని సంపాదించుకొని, అజ్ఞానాన్ని పోగు చేసుకోకుండా, మరి పరిపరి విధాల కర్మలను ప్రోగు చేసుకోకుండా మనల్ని కాపాడబడుతూ ఉంటాం మనం. కానీ అది మనమే గమనించక, మనం పలు విధాలుగా తప్పులు చేస్తూ ఉండి, కర్మల్ని ప్రోగు చేసుకుంటూ ఉంటాం మాస్టర్స్. అందువల్ల మరలా ప్రోగు చేసుకున్న కర్మల్ని దగ్ధం చేసుకోవటం. ప్రోగు చేసుకోవటం, దగ్ధం చేసుకోవటం. ఇదే మనకి సమయం అంతా సరిపోతుంది. జన్మలు జన్మలు సరిపోతుంది మాస్టర్స్. మరి మనం ధ్యాన సాధనలు చేసినప్పుడు ఆనాపానసతి ధ్యానం ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని సముపార్జించి మనలోని కర్మలన్నింటినీ పోగొట్టుకొని కర్మ విపాక ధ్యానం ద్వారా దగ్ధం చేసుకుంటూ ఉందాం. అందుకే మన ఆత్మలన్నీ మనం భూమి మీదకు వచ్చినందుకు మన లక్ష్యం ఏమిటో తెలుసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఎందుకంటే మనం తెచ్చుకున్న కర్మలు దగ్ధం చేసుకొని ఆనందంగా జీవించటానికి, తద్వారా అందరూ కూడా ఆత్మజ్ఞానులుగా మారి సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా విరాజిల్లుతూ ఉండాలి మాస్టర్స్. మనకి ఆత్మజ్ఞానం లేకపోతే ఏవో కొన్ని సుఖాలు, భోగాలు ఉన్నా కూడా లోపలి ఆత్మకు మాత్రం ఆనందమే ఉండదు. మరి ఆత్మ ఆనందంగా ఉంటే శరీర మరియు ప్రాపంచిక భోగాల మీద మక్కువ చూపెట్టరు. ఎంతవరకు అవసరమో అంతవరకే వారు మక్కువ చూపించడం జరుగుతుంది. అతి అనేది పోతుంది. ఆత్మ ఆనందంగా ఉండే ప్రయత్నమే నిరంతరం చేస్తూ ఉంటారు. ఆ రకంగా మిగతావి కూడా ఆనందంగా తయారవుతూ ఉంటాయి. అంటే మిగతావి అంటే ప్రాపంచికంగాను ఆనందంగా ఉంటాము. ఆధ్యాత్మికంగాను ఆనందంగా ఉంటాము. సరి అయిన ధ్యాన సాధన ద్వారా మనం మధ్య మార్గం ద్వారా మనం అటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని, ఇటు ప్రాపంచిక జ్ఞానాన్ని సమపాళ్లల్లో జీవిస్తూ ఎంతో ఆనందమయంగా జీవిస్తూ ఉంటాం మై డియర్ ఫ్రెండ్స్. అందరం కూడా కళ్ళ మీద వేళ్ళని బోర్లించుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 minutes. లాస్ట్ 4 minutes. మనము ప్రాపంచికంగా ఎన్నో భోగాలను అనుభవిస్తూ ఉంటే ఆత్మకి ఎటువంటి ఆనందము ఉండదు మాస్టర్స్.
మరి ఆత్మ ఆనందంగా ఉండాలి అంటే మరి ధ్యాన సాధనలు చేయాలి. ఎంతో జ్ఞానాన్ని సముపార్జించుకోవాలి. అటు ప్రాపంచికాన్ని, ఇటు భౌతిక, ఇటు ఆధ్యాత్మిక ప్రపంచాన్ని కూడా రెండిటిని సమపాళ్లలో మనం ఆ జ్ఞానాన్ని సముపార్జించి ఆత్మకు కూడా ఆనందం కలిగేలాగా మనం చేసుకుందాం. ఆనందంగా జీవిద్దాం. తద్వారా మనం అన్ని రకాలైన పరిస్థితుల్ని కూడా ఎంతో సునాయాసంగా మనం దాటివేయగలము. కర్మలు ఏర్పాటు చేసుకోకుండా జ్ఞానవంతులుగా విరాజిల్లుతూ ఉంటాం. మరి నిరంతరం కూడా కర్మల్ని దగ్ధం చేసుకోవటం, మరలా ప్రోగు చేసుకోవటం, దగ్ధం చేసుకోవటం, మరలా ప్రోగు చేసుకోవటం. ఇదే విధంగా మనం కొనసాగిస్తూ ఉంటే వేల జన్మలు, లక్షల జన్మలు అంతం లేదు మాస్టర్స్. మరి అంతం లేని కర్మల్ని ప్రోగు చేసుకుందామా? మరి నిరంతరమైన ఎరుకలో ఉండి ఎటువంటి తప్పులు చేయకుండా ప్రతి విషయంలోనూ మన యొక్క వాక్క్షేత్రం ఎలా ఉంది, మన భావనల్లో కూడా ఎంతో అద్భుతంగా ఉంటే మనం కర్మల్ని ప్రోగు వేసుకోవడంలో ఎంతో జాగరూకతలో ఉంటే మనం కర్మల్ని ఎక్కువగా ప్రోగు వేసుకోకుండా ఉండటం జరుగుతుంది. లాస్ట్ 1 మినిట్. జీరో. మన కళ్ళ మీద నుంచి మన చేతి వేళ్ళని నెమ్మదిగా తీద్దాం మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరిచి ధ్యానం నుంచి బయటకొచ్చేద్దాం. నెమ్మదిగా కళ్ళు తెరవండి. హఠాత్తుగా తెరవరాదు. మన చేతి వేళ్ళ యందే మన యొక్క శక్తి దాగి ఉంటుంది. ఎవరూ కూడా ఆ శక్తిని జారవిడుచుకోవద్దు మై డియర్ ఫ్రెండ్స్. మనం ధ్యానం చేస్తూ ఉందాం. నిరంతరం కూడా మన రోజు దైనందిన జీవితంలో మనం చేసే ప్రతి పనుల యందు మనం ఎదుగుతూ ఉందాం. సద్గుణాలన్నింటినీ కూడా పెంపొందించుకుందాం. ఏమాత్రం కూడా వాటిని జారవిడుచుకోవద్దు మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరుద్దాం. ధ్యానంలో నుంచి బయటకు వచ్చేద్దాం మాస్టర్స్. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరీ, తస్మై శ్రీ గురవే నమః. అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. మరియు ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి, సతీష్ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. సమస్త గురుమండలికి ధ్యానం కోసం వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా, మా చేత ధ్యానం చేయించిన మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. ముందుగా మనందరి జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. నేను ఈ ధ్యానంలోకి రావడానికి కారణభూతులైన శ్రీకాళహస్తి వాస్తవ్యులైన శ్రీ మునిబాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ జూమ్లో పాటలు, అలాగే యూట్యూబ్లో వీక్షించే దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఈ కర్మ విపాక ధ్యానం చేయించే అవకాశం నాకు ఇచ్చిన ఆ శివమహాదేవుడికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఆ శివమహాదేవుడి ద్వారా అనుసారం ఇచ్చిన శ్రీ సరితా మేడం గారికి, సురేష్ బాబు గారికి ఆత్మపూర్వక ప్రణామాలు. ఓకే మేడం. మాస్టర్స్,
మనము 2 రోజుల నుంచి కర్మ విపాక ధ్యానం చేస్తున్నాము. మరి మన యొక్క కర్మ విపాక ధ్యానంలో మనం కర్మల్ని ఎలా దగ్ధం చేసుకుంటున్నాము? మరి మనం ఎందరో మాస్టర్స్‌ని ఆహ్వానించుకుంటున్నాము. మరి వారందరి సమక్షంలో మనమందరం కూడా ధ్యానం చేసుకుంటున్నాము. మని మనం ధ్యానం ద్వారా మన యొక్క సామాన్య జీవితంలో, ప్రాపంచిక జీవితంలో మన యొక్క ఆలోచనలు, మన యొక్క భావాలు ఎలా ఉంటున్నాయి? అన్నీ పరీక్షించుకొని, ప్రతిరోజు మనమేంటి అని ఎరుకలో ఉంచుకొని, మనం దుష్ట కార్యక్రమాలు చేయకుండా, తెలిసి తెలియకుండా తప్పులు చేసుకోవడం మన కర్మలను ఏర్పాటు చేసుకుంటాము. అలా అన్నిటిని కూడా గమనించుకుంటూ కొత్త కొత్త కర్మలు ఏర్పడకుండా మన ప్రతి చిన్న మాట, మన వాక్చేతులు మనకి ఎంత ప్రాముఖ్యతనిస్తుందో మనకి ప్రతిసారి తెలియపరుస్తూనే ఉంటారండి. అందువల్ల మనం కర్మల్ని దగ్ధం చేసుకుంటూ, కర్మల్ని క్లియర్ చేసుకుందాం కానీ మరలా మరలా కొత్త కర్మలు ఏర్పాటు చేసుకోకుండా మనందరం గూడా ఎరుకలో ఉంటూ ఉందాం మాస్టర్స్. ఓకేనా అండి? మనం ఈరోజు కర్మ విపాక ధ్యానంలో మన పూర్వీకుల యొక్క కర్మలను గూడా, వాళ్ళ ద్వారా వచ్చిన కర్మల్ని ఎలా తొలగించుకుంటాం అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. అసలు కర్మ అంటే ఏమిటి మాస్టర్స్? కర్మ అంటే ఒక పని చేయటము. మనం చేసిన కర్మను బట్టే మనం ప్రతిఫలాన్ని పొందడం జరుగుతూ ఉంటుంది. మంచి కర్మ అయితే మంచిది, చెడు కర్మ అయితే చెడుది. కానీ మనం ఆ పని చేసేటప్పుడు మనం చెడు కర్మ అని గనక మనకి ఎరుకలో ఉంటే, ఆ యొక్క పనిని చేయకుండా ఆ క్షణమే ఆపివేసి, మనం చేస్తున్నది తప్పా, ఒప్పా, రైటా, రాంగా అని మనకు మనమే మనల్ని పరిశీలించుకోవడం ద్వారా మనం సరైన పనులు చేద్దాము, సరైన కర్మలు చేద్దాము. కొత్తగా కర్మలు ఏర్పాటు చేసుకోకుండా ఉన్న కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. అయితే మన యొక్క ఏ పని చేసినా గూడా మన డీఎన్ఏ మీద గూడా ఎంతో ప్రభావితం చూపిస్తుంది మాస్టర్స్. మన మీద ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనకి విశ్వ ప్రభుత్వం అనేది ఒకటుంటుంది. మనకి ప్రాపంచికంగా మన భూలోకంలో ప్రభుత్వం అనేది ఎలా ఉంటుందో, డిపార్ట్‌మెంట్స్ ఎలా ఉంటాయో పైలోకాల్లో గూడా అలాగే ఉంటాయంట. అయితే అందులో వాళ్ళు 12 నియమాలను ప్రవేశపెట్టడం జరిగింది. లా ఆఫ్ కర్మ అనేది చాలా ముఖ్యమైనది. దానిలో కొంతమంది సభ్యుల్ని నియమించి, వారి ద్వారా వర్క్ చేయించటం జరుగుతూ ఉంటుంది. వారిచే చేయించే పనుల ద్వారా వచ్చే ప్రకంపనలు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఆకాస్టిక్ రికార్డ్‌లో రికార్డ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ బుక్‌ని జీవిత పుస్తకం, జీవి యొక్క జీవిత పుస్తకం అని కూడా అనబడుతుంది. ఆ జీవి యొక్క జీవిత పుస్తకంలో మన యొక్క కర్మలన్నీ కూడా రికార్డ్ చేయబడతాయని మాస్టర్స్ తెలియపరుస్తున్నారు. అయితే మనిషి తన జీవితంలో ఏవైతే పనులు చేస్తారో, వాటి యొక్క ప్రకంపనలు, వాటి తాలూకు విషయాలు మీ జీవిత పుస్తకంలో పొందుపరచబడుతున్నాయి. అంటే ఇప్పుడు మన భావాలు కూడా మనకెంతో ముఖ్యమైనవి. ఇప్పుడు మన సరైన భావనలే మనకుండాలి అంటారు. మనం ఏ విత్తనం నాటితే ఆ విత్తనమే మనకు వస్తుంది. అలాగే మనం మరి వేప విత్తనం నాటి మామిడి పండు రావాలని ఆశిస్తే అది సాధ్యమయ్యే పనేనా మాస్టర్స్? అంటే మనం ఒక చెడు ఆలోచన చేసి మనకంతా మంచే జరగాలి అని కోరుకోవటంలో ఎంత అవివేకం ఉందో, అట్లాగే మనం వేప చెట్టు నాటి మామిడి పండు రావాలని ఆశించడం కూడా అటువంటిదే అని మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారనమాట. అయితే ఇంకొక విషయం తెలుసుకుందాం. విశ్వ నియమాల్లో ఇంకొక విషయం. తల్లి యొక్క 7 తరాలు, తండ్రి యొక్క 7 తరాలు, వాటి యొక్క జెనెటిక్స్ ఏవైతే ఉన్నాయో, మన తల్లిదండ్రుల పూర్వీకుల కర్మలు ప్రభావితం వల్ల కర్మలు అనుభవిస్తూ ఉంటారు. మన పూర్వీకుల వల్ల మనకెట్లా ఆస్తులొస్తూ ఉంటాయో, వాళ్ళ కర్మలు గూడా మనకట్లా వస్తూనే ఉంటాయి. మన కర్మలు గూడా మనం స్వీకరించగలగాలి అని మాస్టర్స్ మనకు తెలియపరుస్తున్నారనమాట. అన్నింటి ఫలితాలు గూడా మన డీఎన్ఏలో మనకు సంక్రమించే అవకాశం ఉంటుంది. మనం వీటిని ధ్యానంలో ప్రక్షాళన చేసుకుంటే, మన భావితరాల వారు ఉన్నతంగా ఉండే అవకాశం ఉంటుంది మాస్టర్స్. అయితే జ్ఞానం ద్వారా ప్రక్షాళన చేసుకొని గత జన్మల యొక్క ఎన్నో కర్మల్ని, ప్రారబ్ధ కర్మల్ని కూడా జన్మ యొక్క కర్మలను, సంచిత కర్మల ద్వారా అనేక జన్మల్లోని కొన్ని కర్మలను, ఆగామి కర్మలను కూడా మనం దగ్ధం చేసుకుందాము. వీటి యొక్క ప్రభావం వల్ల మన జీవితాల్లో ఎన్నో సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక సమస్యలు సంక్రమిస్తాయి ఈ కర్మల వల్ల.
మన రీసెర్చ్ సెంటర్ వాళ్ళు మన పూర్వీకుల కర్మలు ఇప్పుడే ధ్యానం చేసుకొని ప్రక్షాళన చేసుకుంటే భావితరాల వారి మీద ప్రభావం పడదు అని మనకి తెలియపరుస్తున్నారు అన్నమాట. అయితే ఇప్పుడు మనం ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరూ కూడా కళ్ళు మూసుకొని కూర్చోండి. వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోండి మాస్టర్స్. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిస్తూ ఉండండి. ఎటువంటి ఆలోచనలు చేయరాదు మాస్టర్స్. ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కట్ చేస్తూ ఉందాం. చిత్తవృత్తి నిరోధం నిర్విషయం మనః. అంటే మన చిత్తంలోనే ఉన్న ఆలోచనలన్నీ కూడా, విషయాలన్నీ కూడా నిర్వీర్యం అయిపోయేలాగా మనం ధ్యానంలో కూర్చోవాలి. అయితే మరి ఈ చిత్తవృత్తి నిరోధం అవ్వాలంటే మనకి ఏ విధంగా సాధ్యమో చూద్దాం. మన యొక్క షట్చక్రాలలో ఉన్న స్థాపితమై ఉన్న మన కర్మలన్నింటినీ కూడా, మన యొక్క కర్మలు జన్మలు వాటిలో ఏర్పడిన కర్మలన్నీ కూడా మన యొక్క చక్రాలలో స్థితమై ఉంటాయి మాస్టర్స్. మనం ధ్యానం ద్వారా సహస్రారం నుంచి మూలాధారం వరకు ఉన్న కర్మలన్నింటినీ కూడా తొలగించుకొని మన సహస్రారంలో విశ్వమయ ప్రాణశక్తిని స్వీకరించుకుందాం. ఆ విశ్వమయ ప్రాణశక్తి వల్ల దివ్య దృష్టి ఉదయిస్తుంది. తద్వారా మన యొక్క కర్మలన్నింటినీ కూడా తొలగించుకొని చిత్తవృత్తి నిరోధం అవ్వడం జరుగుతుంది. మనలోని అరిషడ్ వర్గాలన్నీ కూడా, అందులో ఉన్న కర్మలన్నీ కూడా, వాటి ద్వారా వచ్చిన కర్మలన్నీ కూడా, వాటి యొక్క నీడలన్నీ కూడా మనం దగ్ధం చేసుకున్నాము. మరి మనలోని అరిషడ్ వర్గాలంటే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అన్నీ సమపాళ్లలో ఉండొచ్చు మాస్టర్స్. కానీ అన్నీ కూడా మనకి తీవ్రతర స్థాయిలో ఉంటున్నాయి కాబట్టి ఆ తీవ్రతలన్నింటినీ కూడా మనం తొలగించుకోవలెను, దగ్ధం చేసుకోవలెను. దగ్ధం చేసుకోవడం ద్వారా మనం చిత్తవృత్తి నిరోధనం అవుతాము. మన హృదయం ఎంతో ప్రశాంతంగా, ఆనందమయంగా తయారవుతుంది. ఆనంద స్వరూపులుగా మనం తయారవుతాము. అయితే మనందరం కూడా ధ్యానంలోకి మాస్టర్స్ అందరినీ కూడా ఆహ్వానించుకుందాం. సమస్త శివగణాలన్నింటినీ, సమస్త గురుమండలన్నింటినీ, సదానంద యోగి గారిని, మహావతార్ బాబా వారిని ఆహ్వానించుకుంటున్నాం మాస్టర్స్. అలాగే బ్రహ్మర్షి పితామహ సుభాష్ పత్రిజీ గారైన వారి యొక్క శక్తిని, వారి యొక్క చైతన్యాన్ని కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం. మనతో ఎవరైతే ఇంకా ఇంకా ఎన్నో పరమగురు మండలి ఉంటారు, వారందరూ కూడా మనతో ధ్యానం చేయటానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే మనం ఎవరైతే మన బంధువుల్లో కానీ, స్నేహితుల్లో కానీ ఎవరైతే వారు కూడా ధ్యానం నేర్చుకోవాలి, వారు కూడా ధ్యానం చెయ్యాలి అని మీరు అనుకుంటే గనక వారందరినీ కూడా మనం ఆహ్వానించుకుంటున్నాం. అయితే అందరం కూడా ధ్యాన సాధన చేయటానికి ఒక క్రిస్టల్ పిరమిడ్‌ని, గోల్డెన్ పిరమిడ్‌ని భావించి అందులో అందరం కూడా ధ్యాన సాధనలు చేస్తున్నాం. మనం అందరం సమస్త గురుమండలి యొక్క సమక్షంలో ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. వారందరూ మనతో ధ్యానం చేస్తున్నారు. మనమందరం కూడా వారితో ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్.
ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిద్దాం. ఎవ్వరూ కూడా కళ్ళు తెరవరాదు మాస్టర్స్. మన ఆరా అంతా క్లీన్ అవుతూ ఉందని గమనించండి. శ్వాసనే గమనిస్తూ ఉన్నప్పుడు మనకు డివైన్ లైట్ కూడా ఉందని భావించండి. మరి ఆ డివైన్ లైట్ ద్వారా మనం ఎందరి యొక్క కర్మలను కూడా మనం దగ్ధం చేసుకుంటున్నాం. ఈ డివైన్ లైట్ ద్వారా మనలోని చక్రాలన్నీ కూడా క్లీన్ అవుతున్నాయి. మన శరీరాలు, మన చక్రాలు, మన అరిషడ్ వర్గాలు అన్నీ కూడా క్లీన్ అవుతుందని మనం భావించుకుందాం. అలాగే మీ ఆజ్ఞా చక్రం ద్వారా లోపలికి పయనిస్తున్నాం. లోపల చిక్కని చీకటి, ఎన్నో కాంతుల దీపాలు, చిక్కని చీకటి తర్వాత ఎన్నో కాంతి దీపాలు మనకి దారి చూపిస్తున్నాయి. ఆ వెలుగులు మహా ఆకాశాన్ని, ఎన్నో నక్షత్రాలను, గ్రహాలన్నింటినీ కూడా మనం చూడగలుగుతున్నాం. ప్రశాంతంగా అన్నింటినీ కూడా గమనిస్తాం మాస్టర్స్. చక్కటి తెల్లటి చందమామ, పౌర్ణమి చంద్రుడు దర్శనమిస్తున్నాడు మనందరికీ. మరి అందరం కూడా చంద్రుడి లోపలికి పయనిద్దాం. ఆ యొక్క చంద్రుడి ఆరాలోకి మనం పయనిద్దాం మాస్టర్స్. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు. ఉచ్ఛ్వాస, నిశ్వాసలనే గమనిస్తూ ఉండండి మాస్టర్స్. మన శ్వాసే మన గురువు. శ్వాసధార, ధ్యాసధార. మరి ఆ యొక్క చంద్రుడి యొక్క ఆరాలోకి మనం పయనిస్తున్నాం మాస్టర్స్. మన పూర్వీకులు ఎక్కడ ఉన్నారో ఆ యొక్క కాలంలోకి ప్రయాణం చేస్తున్నాం. అక్కడ మనమందరి పూర్వీకులను కలిసి వారి యొక్క బాధలను కనుక్కొని ఆ బాధలన్నింటినీ తీర్చుకునే సరి అయిన దారిని మనం చూపించి వారిని ఆనందపరుద్దాం. మనం చంద్రుడి లోపలికి ఇంకా ప్రవేశించినచో మనకి ఒక డోర్ వస్తుంది. ఆ డోర్‌ని తెరుచుకొని మనం వెళ్తూ ఉన్నాం. అక్కడ ఒక పెద్ద సమూహం కనబడుతోంది మాస్టర్స్. ఆ సమూహంలో ఉన్న వారందరూ కూడా మన పూర్వీకులే. అందరూ కూడా అక్కడ సమావేశమయ్యి వారి యొక్క కష్ట సుఖాలను వారు పంచుకుంటూ ఉంటారు మాస్టర్స్. మరి మనం అక్కడికి వెళ్ళి వారిని తాకి వారి యొక్క మనసుల్ని స్వస్థత పరిచి వారి యొక్క చైతన్యాన్ని ఆహ్వానిద్దాం. ఎందుకంటే వారు కూడా ధ్యానం
సాధన చేసుకుంటే వారి యొక్క అజ్ఞానాన్ని తొలగించుకొని వారు ఆనంద స్థితిగా జీవించడానికి మనం సహకారం ఇద్దాం. మన యొక్క పూర్వీకుల కాంతి పుంజాలను పూర్తిగా క్లీన్ చేద్దాం. ఇంకా వారిని ఆవహించి ఉన్న మొగ్గలాంటి స్థితి వారి యొక్క కర్మలను ఆరాని కూడా శుద్ధీకరణ చేద్దాం. మరి మన యొక్క మదర్ ఏంజల్స్ యొక్క శక్తిని మన సహస్రారం నుండి శ్వాసిద్దాం. కాంతి స్తంభం ద్వారా ఆ కాంతిని స్వీకరించుకుందాం మాస్టర్స్. మరి మనం అందరం కూడా ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించి మన యొక్క అజ్ఞానాన్ని తొలగించుకోవడం ద్వారా మన కర్మల్ని దగ్ధం చేసుకోబడుతున్నాం. మరి మన యొక్క కణజాలాల్లో కూడా ఉన్న బ్యాడ్ని కూడా మనం క్లీన్ చేసుకుందాం. షట్చక్రాలను క్లీన్ చేసుకున్నాం. మన యొక్క 7 శరీరాలని క్లీన్ చేసుకున్నాం. పరిషడ్ వర్గాల్ని కూడా క్లీన్ చేసుకున్నాం. తద్వారా వాటిలో స్థాపితమై ఉన్న కర్మలన్నింటినీ కూడా మనం దగ్ధం చేసుకున్నాం కూడా. తద్వారా మన అందరిలో కూడా ఎంతో పరివర్తన, పశ్చాత్తాపమైన ఆత్మ పరిశుద్ధి జరగబడింది. మనం అందరం కూడా ఎంతో ఆనందమయ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం మాస్టర్స్. మనం సెంట్రల్ ఛానల్లో మన గత జన్మల ముద్రలు, మన పూర్వీకుల యొక్క కర్మలు ఉంటాయి. వాటిని కాంతి స్తంభాల కిరణాలతో తొలగించి వేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. తద్వారా మనలో ఉన్న DNA యాక్టివేషన్లోకి వస్తుంది. తద్వారా మన పూర్వీకులైన 1,40,000 మందిని కలుసుకున్నాం. వారి అందరి కర్మలను, బాధలను తొలగించుకొని వారి కర్మలను దగ్ధం చేసుకొని వారందరూ కూడా ఎంతో ఆనందకరంగా జీవిస్తున్నారని భావిద్దాం మాస్టర్స్. మన భావనే మనకు సృష్టి. అందువల్ల మన పూర్వీకుల యొక్క కర్మలు తొలగించుకోవడం ద్వారా మన భావితరాల వారి మీద ఆ యొక్క ప్రభావం లేకుండా మనం ఈ జన్మలోనే చేసుకోవచ్చు మాస్టర్స్. వారు ఎంతో సంతోషకరమైన జీవితాన్ని జీవించటానికి మనం ఎంతో అనుకూలమైన వాతావరణాన్ని మనం వారికి అందజేస్తున్నాం. మనం అందరం కూడా అన్ని కర్మల నుంచి అన్ని కర్మలను తొలగించుకొని దగ్ధం చేసుకొని రిలాక్స్ అయినట్లుగా భావిద్దాం మాస్టర్స్.
రిలాక్స్ అయ్యాం కూడా. ఎన్నో కర్మల్ని తొలగించుకున్నాం. అందరూ కూడా ధ్యానంలో ఎంతో పాజిటివ్‌గా ఆలోచించే గుణాన్ని పెంపొందించుకొని, మనం కర్మల్ని తొలగించుకున్నామని భావించుకోండి. మరలా మనం ఈ రోజు నుంచి మనల్ని మనం పరిశీలించుకొని, ఎటువంటి కర్మల్ని కూడా మంచి కర్మలు కావచ్చు, చెడు కర్మలు కావచ్చు, ఏదైనా కూడా మనం ఏర్పరచుకోకుండా మనం ప్రయత్నిస్తూ ఉందాం మాస్టర్స్. మనం ప్రతిరోజు మన దైనందిన జీవితంలో మరి కర్మలను ఏర్పరచుకుంటున్నామా? మనం ఎరుకలో ఉంటున్నామా? మనం మాట్లాడే మాట ఏంటి? మనం జీవిస్తున్న జీవనం ఏమిటి? మనం ఎవరినైనా బాధపెడుతున్నామా? ఎవరి వల్లైనా మనం బాధపడుతున్నామా? బాధపడుతున్నామా? బాధపెడుతున్నామా? వాటి వల్ల మనం పొందిన మనోభావాలు ఏంటి? అన్నిటిని పరీక్షించుకోవడం ద్వారా మనం నిత్యం చేసే ధ్యాన సాధనలో అన్నింటిని సరికానివి ఏవైతే ఉన్నాయో అవన్నిటిని కూడా దగ్ధం చేసుకుంటూ ఉందాం. మన యొక్క ముద్రలను రోజు రోజుకి మనం క్లీన్ చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. మరి కర్మలు దగ్ధం అవ్వడం అంటే మనమందరం కూడా మోక్ష ప్రాప్తిని పొందినట్లే మాస్టర్స్. మానవుని అంతిమ లక్ష్యం మోక్ష మార్గమే. ఇందుకోసమే ప్రతి ఆత్మ కూడా జన్మ తీసుకొని భూమి మీదకి రావడం జరుగుతూ ఉంది. మరి మన మనసుల్లోని ఆలోచనలు గాని, కర్మలను గాని తొలగించుకోవడమే యోగత్వం అన్నారు మాస్టర్స్. ఎప్పుడైతే మనం ఆలోచనల్ని, దుష్ట కర్మలను దగ్ధం చేసుకుంటూ నిరంతరం కొనసాగుతూ ఉన్నామో, మనకి విశ్వమయ ప్రాణశక్తి మనం అందరం స్వీకరించుకుంటూ, ఎంతో దాని యొక్క చైతన్యాన్ని మనం స్వీకరించుకోగలుగుతాం మాస్టర్స్. తద్వారా మనం జ్ఞానవంతులుగా మారతాము. జ్ఞానం వల్లనే కదా మరి కర్మలన్నిటిని కూడా దగ్ధం చేసుకోగలం మాస్టర్స్. కర్మలు దగ్ధమవ్వడం అంటేనే మోక్షం. మరి మనలోని రాక్షస గుణాలను తొలగించుకోవడం ద్వారా మనం అందరం కూడా పరివర్తన చెందుతాం. పశ్చాత్తాపాన్ని పొందుతాం. మరి మనలో వచ్చిన పరివర్తన ద్వారా మనం ఎన్నో రకాలుగా ఉన్నతమైన జీవనాన్ని కొనసాగించుకోగలుగుతాము. అలాగే క్షమాపణ గుణాన్ని కూడా మనం పెంపొందించుకోవాలి మాస్టర్స్. క్షమాగుణం వల్ల మన హృదయం ఎంతో తేలిక పడుతుంది. మనల్ని ఎవరైనా అంటే వాటికి మనం ప్రతిస్పందించి వారి మీద కక్ష భావాలతో ఉంటే మన యొక్క శక్తిని చేజార్చుకుంటాం మై డియర్ మాస్టర్స్. అందువల్ల మనం అందరినీ కూడా క్షమిద్దాం. క్షమించడం ద్వారా వారిలో కూడా ఎన్నో రకాలైన మార్పులు వస్తాయి. ఎందుకంటే మనం వారి పట్ల ఎంతో శాంత ప్రభావంతో, శాంత స్వభావంతో వారిని క్షమించేటప్పుడే వారిలో మార్పు రావడం అనేది మనం గమనించొచ్చు మాస్టర్స్. తద్వారా మనము జ్ఞానవంతులుగా మారతాము.
వారు కూడా జ్ఞానవంతులుగా మారే అవకాశాన్ని మన ద్వారా వాళ్ళు పొందుతారు మాస్టర్స్. మరి క్షమాగుణానికి అంతటి విలువ ఉంది. అంతటి శక్తి ఉంది. మనమందరం కూడా క్షమాగుణాలతో పాటు రాక్షసత్వాన్ని తొలగించుకొని మానవత్వాన్ని, దైవత్వాన్ని పొందుదాం. మనమే దైవాలము. దైవాలే మనము, మనమే దైవాలము. మనలో రాక్షసత్వం దగ్ధం కావడం ద్వారా మనలో మానవత్వం వస్తుంది. ఆ తర్వాత దైవత్వం వస్తుంది. రాక్షసత్వం అంటే పరులను బాధించటం మాస్టర్స్. మూగజీవాలని చంపటం. మరి మనం మూగజీవాలని ఎంతో హింస చేసి ఎన్నో కర్మల్ని, పాపకర్మల్ని ఎన్నో మూటగట్టుకోవడం జరుగుతూ ఉంది. మరి ఈ పాపకర్మల్ని తొలగాలంటే మనకి ఆనాపానసతి ధ్యానం ద్వారా నిరంతరం ఎరుక ద్వారా వచ్చిన జ్ఞానంతో అన్ని కర్మలను కూడా దగ్ధం చేసుకుంటూ ఉంటున్నాం. మరి మన కర్మల్ని దగ్ధం చేసుకున్న తర్వాత మనం ఎవ్వరం కూడా దుష్ట కర్మల్ని చేయడానికి ముందుకు రాకూడదు మాస్టర్స్. అందరం జ్ఞానవంతులుగా మారదాం. మూగజీవాలని రక్షిద్దాం. మూగజీవాలని క్షమాపణ కోరుకుందాం. మరి ఆ మూగజీవాలు మనందరినీ క్షమించటం ద్వారా మనమందరం కూడా ఎంతో ఆనందమైన జీవితాన్ని జీవించే అవకాశం ఉంది. అలాగే ఆ మూగజీవాల్ని కూడా మనం మూగజీవ యొక్క సంరక్షణ చేస్తూ భక్షించే పనిని దగ్ధం చేసుకున్నాక వారిని కూడా ఆనందంగా జీవించే ఆత్మలుగా మనం తయారు చేద్దాం. ఎవ్వరూ కళ్ళు తెరవరాదు మాస్టర్స్. నిశ్వాసలనే గమనిద్దాం. మన శ్వాసే మన గురువు. శ్వాసధార, ధ్యాసధార. మరి సకల జీవుల్లో ఆ భగవంతుడే కదా మాస్టర్స్ ఉండేది. మనము భగవంతుళ్ళమే. మరి సకల జీవుల్లో ఉన్న భగవంతుళ్ళని, మనలో ఉన్న భగవంతుడు హింస చేయొచ్చా మరి? హింస చేయకూడదు కదా మాస్టర్స్. అందరం కూడా భగవంతులమే అనే విషయాన్ని మనం ఎరుకలో ఉంచుకోవాలి మాస్టర్స్. ఏ కర్మల్ని దగ్ధం చేసుకోవాలన్నా కూడా మనం ధ్యాన సాధనలనే శరణు వేడుకోవాలి. అదే ఉత్తమోత్తమైన మార్గం మాస్టర్స్. మరి మనం ఆనాపానసతి ధ్యానం ద్వారా ఎంతో జ్ఞానవంతమైన జీవితాన్ని జీవిద్దాం మాస్టర్స్. ఎంతో ఉన్నతమైన ఆత్మలుగా పరివర్తన చెందుదాం. తద్వారా జ్ఞాన సముపార్జన చేసుకొని ధ్యానం ద్వారా కర్మల్ని దగ్ధం చేసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. మరి హింసలో ఉంటే నరకం, అహింసలో ఉంటే స్వర్గం. మరి మనందరం కూడా
నరకంలో ఉందామా, స్వర్గంలో ఉందామా, హింసలో ఉందామా, అహింసలో ఉందామా, మనల్ని మనమే పరిశీలించుకుందాం మాస్టర్స్. మరి తద్వారా ఏర్పడే కర్మలకు కూడా మనమే బాధ్యులం అవుతాం. మరి మనం ఆ కర్మల్ని ప్రోగవేసుకోవటం అనుచితమా మాస్టర్స్? లేదు కదా! అందువల్ల అందరం గూడా ఎటువంటి కర్మలను ప్రోగు చేసుకోకుండా ప్రశాంతమైన జీవనాన్ని జీవించటానికి మనకి ఆనాపానసతి ధ్యానం ద్వారా మన కర్మల్ని దగ్ధం చేసుకుంటూ ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ ఉందామని మనందరం కూడా పూర్తిగా ప్రయత్నం చేద్దాం. సదాత్మలుగా తయారవుదాం. అందరూ కూడా చేతి వేళ్ళని కళ్ళ మీద బోర్లించుకుందాం మాస్టర్స్. లాస్ట్ 5 సెకండ్స్. మన చేతి వేళ్ళ యందే మన యొక్క శక్తి దాగి ఉంటుంది. ఎవరం కూడా ఆ శక్తిని జారవిడుచుకోవద్దు మై డియర్ మాస్టర్స్. లాస్ట్ 4 సెకండ్స్. అలాగే ఈరోజు మనం మనలోని రాక్షసత్వాన్ని దగ్ధం చేసుకొని, మన యొక్క పూర్వీకుల యొక్క కర్మల్ని దగ్ధం చేసే జ్ఞానాన్ని వారికి ప్రసాదించి, వారిని ఎంతో ఆనందకరమైన జీవితాన్ని లాగా వారికి అందరికీ జ్ఞానాన్ని ఎంతో మనం పంచడం జరిగింది. తద్వారా వారు కూడా వారి యొక్క కర్మల్ని తొలగించుకొని ఆత్మలోకాల్లో ఆనందంగా ఉంటారు అని చెప్పి మనం భావిద్దాం. లాస్ట్ 3 సెకండ్స్. మరి మనకు క్షమాపణ గుణం కూడా చాలా శక్తివంతమైంది మాస్టర్స్. ఆ క్షమాపణ గుణం వల్ల మనలోని ఎన్నో కర్మలను దగ్ధం చేసుకునే అవకాశం ఉంటుంది. అందరం చక్కగా దగ్ధం చేసుకొని పరిపూర్ణమైన ఆత్మలుగా విరాజిల్లుదాం. లాస్ట్ 2 సెకండ్స్. మరి మనమందరం కూడా అహింసో పరమో ధర్మలాగా జీవిద్దాం. మూగజీవాల్ని రక్షిద్దాం. మూగజీవాల్ని హింస ద్వారా మనమందరం కూడా చేసిన కర్మల్ని కూడా ఆనాపానసతి ధ్యానం ద్వారా దగ్ధం చేసుకుందాం మై డియర్ మాస్టర్స్. లాస్ట్ 1 సెకండ్. మరి మన యొక్క కర్మల్ని దగ్ధం చేసుకోవడం ద్వారా మనం ఉన్నతమైన ఆత్మస్వరూపులుగా జీవించుతాం. 0. నెమ్మదిగా కళ్ళ మీద నుంచి చేతి వేళ్ళని తొలగిస్తూ నెమ్మదిగా బయటకొచ్చేద్దాం మాస్టర్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేతి వేళ్ళని చూసుకుంటూ మనం బయటకొద్దాం. మన చేతి వేళ్ళ యందే శక్తి దాగి ఉంటుంది మాస్టర్స్. ఎవ్వరం కూడా శక్తిని జారవిడుచుకోవద్దు. ప్రతిరోజు మన జీవన విధానంలో ఏ మార్పులున్నాయో వాటన్నింటినీ కూడా సరిచేసుకుందాం. సరికానివి తొలగించుకుందాం. మరి సరియైన జీవితాన్నే జీవిద్దాం మాస్టర్స్. తద్వారా మనం అందరం కూడా ఈ కర్మ విపాక ధ్యానంలో మన కర్మల్ని తొలగించుకొని దగ్ధం చేసుకుని మంచి సరియైన జీవనాన్ని జీవిస్తున్నామని అందరం కూడా భావిద్దాం. కొత్త కర్మలు ఎవరు ప్రోగు చేసుకోకుండా అందరం ఎరుకలో ఉందాం మాస్టర్స్. 0. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ కర్మ విభాగ ధ్యానాన్ని చేయించే అవకాశం ఇచ్చిన ఆ శివమహాదేవుడికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే సమస్త గురుమండలికి ఆత్మపూర్వక ప్రణామాలు. అలాగే ఫర్ యూ ఛానల్ అయిన శ్రీ సరితా మేడం గారికి ఆత్మపూర్వక ప్రణామాలు తెలియపరుస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించారు మేడం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం.